రెండో ప్రశ్న ఒకటి అడగాలి. சபையை யார் கட்டணும்? సంఘాన్ని ఎవరు కట్టాలి? சபையை. సంఘాన్ని ఎవరు இந்த కట్టాలి? சபை யார் கட்டினாங்க? సంఘాన్ని ఎవరు కట్టి ఉన్నారు? சோமண்ணா. సోమన్న, పాస్టర్ సోమన్న. இந்த சபையை அவங்க கட்டியிருக்காங்க. ఈ సంఘాన్ని సోమన్న గారు కట్టి ఉన్నారు. ஐயா, நீங்க மட்டும் கட்டினீங்களா? మీరు మాత్రమే కట్టారా? உங்களால மட்டும் முடியுமா? మీ వల్ల ఇది సాధ్యమా? అయ్యగారు అయ్యగారు. ఒక్కరే కట్టగలరా దీన్ని? మీరు ఒంటరిగా కట్టారా? No. அப்ப உங்களுக்கு யாரெல்லாம் தேவை இருக்கு? ఎవరెవరు ఆయనకు అవసరమై ఉన్నది? హల్లెలూయా. సభை వేணும். సంఘము కావాలి. సభை విశ్వాసిகள் వేணும். సంఘ విశ్వాసులు ఎల్డర్స్ వేணும். పెద్దవారు కావాలి. మేస్త్రి వేணும். మేస్త్రి వేணும். మేస్త్రి కావాలి. ఇంజనీర్ వేணும். ఇంజనీర్ కావాలి. పెయింటర్ వేணும். పెయింటర్. హల్లెలూయా. హల్లెలూయా. எல்லாரும் சேர்ந்து வேற வேற கட்டினாங்களா ஒண்ணா கட்டினாங்களா? అన్ని కూడా వేరు వేరుగా కట్టారా? అన్ని అంతా ఒకే పని చేశారు. எல்லாரும் சேர்ந்து అందరు కలిసి இந்த ஆலயத்தை கட்டாங்க. అందరు కలిసి ఈ ఆలయాన్ని కట్టారు. కార్పెంటర్, పెయింటర్, మేస్త్రి எல்லாருமே అందరు కూడా எல்லாரும் சேர்ந்து சபையில விசுவாசிகள் సంఘములో ఉన్న విశ్వాసులు எல்லாருடைய உதவி தேவை. అందరి యొక్క సహాయం చాలా అవసరమైంది. அப்பதான் இந்த சபையை கட்ட முடியும். అప్పుడే ఈ సంఘాన్ని కట్టగలరు. హల్లెలూయా. அப்ப ஆண்டுடைய ஊழியத்தை கட்ட வேண்டுமானால் దేవుని యొక్క సేవను ఎలా కట్టాలంటే ஒரு ஊழியக்காரனால கட்ட முடியாது. ఒక సేవకుడు వల్ల అది కట్టలేదు.